హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను విలేజ్ స్టైల్‌లో గుడ్డు కూర చేస్తున్నాను. రెసిపీ మీతో కూడా షేర్ చేసేస్తాను. వచ్చేసేయండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా అంటే ఒక టేబుల్ స్పూన్ దాకా శనగ్గింజలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులోకి చెక్క, లవంగం, ఇలాచీ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఎండు కొబ్బరి కూడా ఒక స్పూన్ దాకా వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకుందాం. అందులోకి 3 చిల్లీలు కూడా వేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లకి ఇలా అడ్డంగా ఘాట్లు పెట్టుకుందాము. అప్పుడే మసాలా బాగా పడుతుందన్నమాట ఎగ్స్‌కి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఉప్పు, కారం, పసుపు వేసుకొని, బాయిల్ చేసి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ కోడిగుడ్లు అనేది కాస్త క్రిస్పీగా వచ్చాయన్నప్పుడు పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కాస్త గుంతగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటోని కూడా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఈ 3 పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసి 2 మినిట్స్ అలా వదిలేసామనుకో ఆయిల్ బాగా పైకి తేలేస్తదనమాట. అప్పుడే మనకి అన్ని పచ్చివాసన పోయినట్టు. ఇప్పుడు నేను ముందుగా రోస్ట్ చేసుకున్నాను కదా శనగ్గింజల కొబ్బరి, ఆ పేస్ట్ అయితే వేసి కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడ కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ కారపొడి, ధనియా పొడి అంతా పచ్చివాసన పోయేదాకా మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. ఇప్పుడు మీ కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్‌లో గరం మసాలా యాడ్ చేసుకొని ఈ కర్రీ అనేది ఒక్కసారి తెరలనిద్దామండి. ఒక్కసారి తెరలిచ్చినాక మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసి మూత పెట్టేసి 2 మినిట్స్ అలా వదిలేస్తే ఆ మసాలా అనేది కోడిగుడ్లకి బాగా పడుతుందన్నమాట. అంతేనండి. ఫైనల్‌గా మనం కొత్తిమీర చాప్ చేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంతేనండి. విలేజ్ స్టైల్‌లో కోడిగుడ్డు చారు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.